ఈరోజు టాపిక్ వచ్చేసి ఏంటిదంటే, ఒక డెసిమల్ పాయింట్ అంటే ఏంటిది? ఒక నెంబర్ అనేది డెసిమల్ పాయింట్‌లో ఉంటుంది గదా! దాన్ని ఫ్రాక్షన్స్‌కి ఎలా కన్వర్ట్ జేయాలి? అదే డెసిమల్ పాయింట్‌ని పర్సెంటేజ్‌కి ఎలా కన్వర్ట్ జేయాలి? అనేది నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఎందుకంటే ఇది చాలా ఇంపార్టెంట్. ఓకేనా? ఫస్ట్ క్వెషన్ వచ్చేసి 0.6. ఇప్పుడు ఈ 0.6 అనేది ఎలా ఉంది? ఇదనేది డెసిమల్ పాయింట్. ఓకేనా? దీన్ని మనం ఫ్రాక్షన్స్‌కి కన్వర్ట్ జేయాలి అంటే, ఒక్కసారి మీరిక్కడ చూడండి. చూస్తే ఇక్కడ డెసిమల్ పాయింట్ ఇక్కడుంది. మధ్యలో ఉంది. ఓన్లీ 1 డిజిటే ఉంది. ఓకేనా? 1 డిజిటే ఉందంటే ఏంటి? 6/10 పెట్టుకోవాలి. డెసిమల్ పాయింట్‌కి 1 డిజిట్ మాత్రమే ఉందంటే ఇది 6/10 అవుతుంది. ఇది ఫ్రాక్షన్. ఓకేనా? ఫ్రాక్షన్స్‌కి మనం కన్వర్ట్ చేసినాం అంతే. ఇక్కడ పాయింట్ తర్వాత ఒకటి డిజిట్ ఉంది కాబట్టి 6/10 పెట్టుకోవాలి. ఇప్పుడు నెక్స్ట్ దీన్ని పర్సెంటేజ్‌కి కన్వర్ట్ జేయాలి అంటే 0.6 ఇంటూ 100 జేయాలి. 100 చేస్తే మనకు 60% అనేది వస్తుంది. ఓకేనా? 60% అనేది వస్తుంది. ఇప్పుడు నెక్స్ట్ ఇంకొకటి చెప్తాను. 0.4 ఇప్పుడు 0.4ని మనం కన్వర్ట్ చేయాలంటే ఎట్లా? ఫ్రాక్షన్స్‌కి కన్వర్ట్ చేయాలంటే డెసిమల్ పాయింట్ తర్వాత ఒకటి డిజిట్ ఉంది కాబట్టి ఇది 4/10. 4/10 ఇది ఫ్రాక్షన్స్‌కి కన్వర్ట్ అయింది. 4/10 ఫ్రాక్షన్స్ పర్సెంటేజ్ కన్వర్ట్ చేయాలంటే 0.4 ఇంటూ 100 చేయాలి. 0.4 ఇంటూ 100 చేస్తే ఎంత వస్తుంది? మనకు 40% వస్తుంది. నెక్స్ట్ ఇంకొక క్వెషన్ చెప్తాను. 0.82 ఇప్పుడు చూడండి డెసిమల్ తర్వాత 2 డిజిట్స్ ఉన్నాయి. సో, ఇప్పుడు మనకేమొస్తది ఫ్రాక్షన్స్ కన్వర్ట్ చేయాలంటే 82/100 అవుతుంది. 82/100 ఇది ఫ్రాక్షన్స్‌కి కన్వర్ట్ అయింది. డెసిమల్ తర్వాత 2 పాయింట్స్ ఉంటే మనం 100. ఓకేనా? దీన్ని పర్సెంటేజ్ కన్వర్ట్ చేయాలంటే 0.82 ఇంటూ 100. 0.82 ఇంటూ 100 ఎంత అవుతుంది? 82 అవుతుంది. 82% అవుతుంది. నెక్స్ట్ ఇంకొకటి సేమ్‌ది చెప్తాను మీకు అర్థమవ్వడానికి. 0.37 ఫ్రాక్షన్స్‌కి కన్వర్ట్ చేయాలంటే ఇది బై 100 అవుతుంది ఫ్రాక్షన్స్‌కి. ఓకేనా? పర్సెంటేజ్‌కి అంటే 0.37 ఇంటూ 100 చేసేస్తే అయిపోతుంది. ఎంతొస్తుంది? 37% వస్తుంది. ఇప్పుడు నెక్స్ట్ ఇంకొకటి చెప్తాను మీకు. 0.934 ఇప్పుడు దీనికి ఎలా వస్తుంది? ఇప్పుడు మనకు డెసిమల్ పాయింట్ ఇక్కడుంది. ఎన్ని డిజిట్స్ ఉన్నాయి? 3 డిజిట్స్ ఉన్నాయి. అంటే ఏంటిది? ఫ్రాక్షన్స్‌కి కన్వర్ట్ చేయాలంటే 934/1000 ఫ్రాక్షన్స్‌కి కన్వర్ట్ అయిపోయింది. 1000 పెట్టుకోవాలి. ఓకేనా? పర్సెంటేజ్ కన్వర్ట్ చేయాలంటే సేమ్ 0.934 ఇంటూ 100 చేస్తే 93.4% వచ్చేస్తుంది.